నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ రజనీ హత్య కేసులో భర్తే ప్రధాన నిందితుడు చిక్కడపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసుల అదుపులో కీచకులు 14 సవర్ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్న ఒంగోలు పోలీసులు ఏసీబీకి చిక్కిన ట్రాఫిక్ పోలీసులు 4000 లంచం సొమ్ముతో పట్టివేత 1వ తరగతి విద్యార్థిపై దాడి చేసిన స్కూల్ ప్రిన్సిపల్ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు ఆటపాటలతో సందడి చేసిన హైదరాబాద్ వనితా కాలేజ్ విద్యార్థినులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైభవంగా జరిగిన స్వర్ణోత్సవ వేడుకలు అంగాంగ ప్రదర్శనలకు అందమైన పేరు ఐటమ్ సాంగ్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బు కోసం కళామ తల్లి సేవలో తరిస్తున్న టాప్ హీరోయిన్లు అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆడవారంటే అతనికి ఆట వస్తువులు తన వివాహితర జీవితానికి అడ్డొస్తుందని కట్టుకున్న భార్యని అతి దారుణంగా హత్య చేశాడు ఆ కిరాతకుడు క్షుద్ర పూజల పేరుతో భార్యని అతి క్రూరంగా హత్య చేసిన ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు మానవ మృగంలా బోనులోకి వెళ్ళాడు ఒకవైపు భర్త మరోవైపు మామ సహా అత్తింటి వారంతా ఆమె పాలిట రాక్షసులయ్యారు హైదరాబాద్లోని అచ్చయ్య నగర్లో నివాసం ఉంటున్న బాలకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇతనికి ఓ కూతురు తన ఆఫీస్లో అమ్మాయిలతో కలివిడిగా తిరిగే బాలకృష్ణ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఆ మోసులో బాలకృష్ణ తరచూ భార్య రజనీతో గొడవ పడేవాడు ఇతనికి తోడు బాలకృష్ణ తండ్రి చిత్తరంజన్ కూడా రజనీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు వీరి వేధింపులు తాళలేని రజనీ గతంలో ఎన్నోసార్లు తన పుట్టింటి వారితో మొరపెట్టుకుంది కానీ చేసేది లేక అత్తింట్లోనే రజనీని సర్దుకోమని చెప్పారు తల్లిదండ్రులు అయితే రజనీని ఎలాగైనా హతమార్చాలనుకున్న బాలకృష్ణ అతని తండ్రి చిత్తరంజన్ పథకం ప్రకారం రజనీని దారుణంగా హత్య చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగైన బాలకృష్ణ తన వక్రబుర్రకు పదును పెట్టి రజనీ హత్య కేసును క్షుద్ర పూజగా చిత్రీకరించాడు క్షుద్ర పూజలు చేస్తున్న తన భార్యను అడ్డుకోవడంతో ప్రమాదవశాత్తు రజనీ చనిపోయిందని తన కుటుంబ సభ్యులతో కలిసి కట్టుకథ అల్లాడు బాలకృష్ణ మొదట బాలకృష్ణ కుటుంబ సభ్యులు నరబలి ఇచ్చేందుకే రజనీని హత్య చేశారనుకున్న చిక్కడపల్లి పోలీసులు బాలకృష్ణ సహా రజనీ అత్తమామలు చిత్తరంజన్ సహా బాలకృష్ణ కుటుంబ సభ్యులందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో రజనీని దారుణంగా హత్య చేసిన బాలకృష్ణ కుటుంబ సభ్యులందరినీ కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు అయితే నగరంలో సంచలనం రేపిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చిత్తరంజన్ కాంగ్రెస్ నాయకుడు కావడంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టకుండా రిమాండ్కు తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది గొడవ యాక్సిడెంటల్ గా కత్తి తగిలి చనిపోయింది అని యాక్సిడెంటల్ గా జరిగిన ఇన్సిడెంట్ అని నేను బయటపడతానని చెప్పి ఆయన ప్లాన్ చేసి ఈ మధ్య సీన్ క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో ఆ మందులో టాబ్లెట్స్ 4 కూడా కలిపి ఆమె గీయడం మూలంగా ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీన్ అంతా క్రియేట్ చేసి ఆయన కత్తితో ఆమె గొంతులో పొడిచినాడు ఆ గొంతులో కనుక పొడిస్తే ఐడియా ఆమె 60 అరుపులు వినిపించాయి బయట ఎవరికి అంటే ఈ అఫెన్స్ బయటికి తెలియదు అనే ఉద్దేశంతో గొంతులో పడడం జరిగింది హైదరాబాద్ బంజారా హిల్స్ హోటల్ రాడిసన్ బ్లూలో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేసింది సెరీనా స్పాను ప్రారంభించింది అతి తక్కువ ధరలోనే సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో స్పా ఏర్పాటైందని తెలిపారు అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఈ స్పాను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు యాక్చువల్లీ ఎందుకు చెప్పాలి ఒక గ్లామర్ కోసము ఒక అందం కోసము అని అంటారు కానీ సెరీనా స్పా మటుకు వీళ్ళు ఇక్కడ వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇండియాలో దొరికే ప్రోడక్ట్సే మన ఇండియన్ ట్రెడిషన్తో కూడుకున్న మసాజెస్ లైక్ వాళ్ళ సిగ్నేచర్ మసాజే మార్మా మసాజ్ వాళ్ళు కేరళ నుంచి స్పెషల్ థెరపిస్ట్ తోటి వర్క్ చేస్తూ ఇక్కడే కాదు వాళ్ళకి ఇండియా మొత్తం ఉన్నాయి బ్రాంచెస్ సేషల్స్లో ఉంది మాల్దీవ్స్లో ఉంది అండ్ నాకు చాలా ఇష్టం వీళ్ళ స్పా బికాజ్ ఏదో ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ కాకుండా దే యూజ్ real natural products and
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ నేను అదే అంటున్నాను జస్పర్ గారితో మాట్లాడుతూ ఇంతకుముందు. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఆదివారం నూనె పెట్టి మసాజ్ చేసి మాకు నలుగులు పెట్టేది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పెద్ద అయితే మా మమ్మీని అమ్మ తలకు నూనె పెట్టమంటే నువ్వే పెట్టుకోండి. ఐ సెడ్ బట్ మమ్మీ చిన్నప్పుడు ఇంకా కొట్టి ఆయిల్ రుద్దేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మనకు అసలు అవసరం ఇప్పుడు. మనకి ఎప్పుడైనా యూనో స్ట్రెస్ఫుల్గా ఉంటే తలకి వేడిగా నూనె పెట్టుకొని మసాజ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. దట్స్ వాట్ Serena Spas for you because అదో రహదారి ప్రమాదం కేసు. బెయిలు వచ్చే విధంగా కేసు నమోదు చేయడానికి, ఆపై స్వాధీనం చేసుకున్న లారీని విడుదల చేయడానికి పోలీసులు లంచం కావాలన్నారు. విసిగిపోయిన లారీ డ్రైవర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అంతా కలిసి పకడ్బందీగా వలపన్నారు. డబ్బులు వసూలు చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మెట్టరాము, కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద విజయవాడకు చెందిన ఈ వ్యాన్ ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. ముద్దాయి తగిన ఫైన్ను కోర్టుకు చెల్లించి ఎంవీఎం ద్వారా ఎన్ఓసీ తీసుకున్న వ్యాన్ డ్రైవర్ వెంకట్రావు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన వాహనాన్ని విడిపించుకునేందుకు స్టేషన్కు వెళ్లాడు. దీంతో రైటర్ రాము వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు 17,000 డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని కాళ్లవేళ పడడంతో 7,000 ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. 3 రోజుల క్రితం 2,000 ఇచ్చిన బాధితుడు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించి మరో 4,000 రైటర్ రాముకి, ఆయన అసిస్టెంట్ శ్రీనివాస్ కు ఇచ్చాడు. వల్లపన్నిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దట్టమైన అడవులలో కూడా ఎలాంటి ఆయుధాలు లేకుండా తిరిగే అటవీ శాఖ అధికారులకు ఇక మీదట ఆయుధాలు సమకూర్చనున్నట్లు ఆ శాఖ మంత్రి వర్యులు శత్రుచర్ల విజయరామారావు అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందిన సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్ కాన్వకేషన్ కు మంత్రి శత్రుచర్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతిభ కనపరిచిన శిక్షణ పొందిన ఆఫీసర్లను మెడల్స్ తో సత్కరించారు. దాదాపు 8,000 వన సంరక్షణ సమితులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో. 15 లక్షల మంది దాకా వన సంరక్షణ సభ్యులు ఉన్నారు. ప్రజలు సహకారం మీరు తీసుకోండి. వన సంరక్షణ సమితి సభ్యులతో సహకారం తీసుకోండి. మీరు మీ ఉద్యోగాలు చేయండి. మీ అధికారులకి సూచనలు అడగండి. మీరు ఎక్కడికి ఏరియాస్కి వెళ్ళినప్పుడు మీకు చాలకపోతే మీ అధికారులు మీ డిఎఫ్ఓనో వాళ్ళని కనుక్కుంటే మీకు తప్పకుండా. తీర ప్రాంతాలలో షికారుకొచ్చే జంటలను బెదిరించి మహిళలపై గ్యాంగ్ రేప్లకు పాల్పడి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుంటున్న 2 ముఠాల గుట్టు రట్టు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ 2 ముఠాలకు చెందిన సభ్యులు దాదాపుగా 50 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అవడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. గత 3 ఏళ్లుగా వీరి దందా కొనసాగుతూనే ఉందని. ప్రకాశం జిల్లా చీరాల తీర ప్రాంతం అవడంతో ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. చీరాల మండలం వాడరేవు మొదలుకొని వేటపాలెం మండలం, రామాపురం, కళారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం వరకు తీర ప్రాంత అందాలను చూసేందుకు, అక్కడ సేద తీరేందుకు పలు ప్రాంతాల నుండి అనేక ప్రేమ జంటలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2 ప్రాంతాలలో ముఠాలుగా ఏర్పడిన ఈ 10 మంది ఒంటరి జంటలను బెదిరించి వారిపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడేవారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదు, నగలను దోచుకొని విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాళ్లు. ఈ ముఠా సభ్యులు వివరాలు పోలీసులకు అందడంతో వీరి గుట్టు రట్టయింది. 2 ముఠాలుగా ఏర్పడిన 10 మందిని చాకచక్యంగా అరెస్టు చేసిన చీరాల పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించారు. వీరి వద్ద నుండి 3,50,000 రూపాయల విలువైన 14 సవర్ల బంగారం, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. బంగారం రికవర్ చేయడం. ఫిర్యాదు ఏం చేశారు సార్ బాధితుడు? ఒక సెల్ ఫోను, కొంత క్యాష్, 2,000 రూపాయలు క్యాష్ లాక్కొని పోవడం జరిగింది. నేరం చేయాలంటే 2 కానీ 3 కానీ ఒక గ్రూప్గా వెళ్ళి ఒక నేరం చేస్తారు. 4 కేసులకు సంబంధించి 14 సవర్ల బంగారు నగలు, అలాగే 8 సెల్ ఫోన్స్, వీళ్ళ దగ్గర నుంచి నేరాలకు సంబంధించిన సెల్ ఫోన్స్ స్వాధీనం 3,50,000 వర్త్ రూపీస్ చేసే
ఈ బంగారు వస్తువులు కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ మనము స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.